10th క్లాస్ పరీక్షలో మంచి మార్కులు రావాలంటే గంటలు గంటలు చదవడమే దారి అనుకుంటున్నారా? కానే కాదు. అసలు సీక్రెటంతా మనం ఆన్సర్ షీట్ను ఎలా ప్రెజెంట్ చేస్తామనే దానిలోనే ఉంది. సరే, మరి పెద్దగా కష్టపడకుండా జస్ట్ తెలివిగా ప్రెజెంట్ చేసి మార్కులెలా పెంచుకోవాలో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇది చాలామంది స్టూడెంట్స్కి వచ్చే డౌటే. అన్నీ కరెక్ట్గానే రాశామనే అనుకుంటాం, కానీ రిజల్ట్స్ వచ్చాక ఎక్కడ మార్కులు పోయాయో అర్థం కాదు. మరి దీని వెనుకున్న అసలు కారణం ఏమై ఉంటుంది? వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా ఇది 100% నిజం. చాలామంది మార్కులు కోల్పోయేది ప్రిపరేషన్లో తక్కువ చదవడం వల్ల కాదు, ఆన్సర్ షీట్ మీద ప్రెజెంట్ చేసే విధానంలోనే. అంటే మనం రాసే పద్ధతిలో కొన్ని సింపుల్ మార్పులు చేసుకుంటే చాలు, స్కోర్ని ఈజీగా పెంచుకోవచ్చన్నమాట. సరే, అసలు విషయానికొస్తే ముందుగా మన ఆన్సర్ షీట్స్ని కరెక్ట్ చేసే ఎగ్జామినర్ల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిద్దాం. వాళ్ళు పేపర్లను ఎలా చూస్తారు, వాళ్లను ఏది ఇంప్రెస్ చేస్తుంది అనేది అర్థం చేసుకుంటే మన పని సగమైపోయినట్టే. చాలామంది స్టూడెంట్స్ ఒక పెద్ద అపోహలో ఉంటారు. ఎగ్జామినర్లు మన రాసిన ప్రతి పదాన్ని, ప్రతి లైన్ని చదువుతారని అనుకుంటారు. కానీ నిజానికి వాళ్లకుండే టైం చాలా తక్కువ. అందుకే జవాబులను మొత్తం చదవకుండా జస్ట్ అలా వేగంగా స్కాన్ మాత్రమే చేస్తారు. ఒక్కసారి ఈ 2 ఆన్సర్ షీట్స్ని చూడండి. క్లియర్గా తేడా కనిపిస్తుంది కదా? ఎడమవైపున్న పేపర్లో స్పేసింగ్ బాగుంది, కీవర్డ్స్ స్పష్టంగా ఉన్నాయి. ఇది ఎగ్జామినర్కి పనిని చాలా ఈజీ చేస్తుంది. అదే కుడివైపునున్న పేపర్లో కంటెంట్ అదే ఉన్నా అంతా పారాగ్రాఫ్లా గజిబిజిగా ఉండటంతో చదవడానికి చిరాగ్గాలుంది. సహజంగానే దిద్దడానికి సులభంగా ఉన్న పేపర్కే ఎక్కువ మార్కులొస్తాయి. ఒక్కసారి ఆలోచించండి. ఒక ఎగ్జామినర్ ఒక్క రోజులో డజన్ల కొద్దీ పేపర్లు దిద్దుతారు. అంత వర్క్ ప్రెషర్లో మన ఆన్సర్ షీట్ నీట్గా, క్లియర్గా ఉంటే వాళ్లకు మనం హెల్ప్ చేసినట్టే కదా. అందుకే క్లారిటీ అనేది చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు కొన్ని ప్రాక్టికల్ టిప్స్ చూద్దాం. జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రీసెంట్గా స్టూడెంట్స్ కోసం కొన్ని సూచనలు ఇచ్చారు. వీటిని సప్తసూత్రాలు అంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం రండి. కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ చెప్పిన ఈ 7 సూత్రాలు ఇవి: 1. ఒక క్లియర్ గోల్ ఉండాలి. 2. టైం మేనేజ్మెంట్. 3. రివిజన్. 4. ప్రాక్టీస్. 5. మంచి చేతిరాత. 6. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇంకా 7. మంచి ఆరోగ్యం. ఇవన్నీ పరీక్షలకే కాదు, మన లైఫ్కి కూడా చాలా అవసరం. ఇక్కడొక ముఖ్యమైన విషయం, హ్యాండ్ రైటింగ్ అంటే ముచ్చల్లా ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎగ్జామినర్ కష్టపడకుండా చదవగలిగేలా ఉంటే చాలు. లెటర్స్ ఒకే సైజులో, వర్డ్స్ మధ్య మంచి గ్యాప్ ఉండేలా చూసుకోండి. ఏదైనా తప్పు రాస్తే దానిపై గజిబిజిగా గీకొద్దు, సింపుల్గా ఒకే ఒక లైన్తో కొట్టేయండి, అంతే. ప్రాక్టీస్, రివిజన్, సక్సెస్కి ఇవి 2 కళ్లలాంటివి. ఇక్కడ మనం 80-20 రూల్ గురించి మాట్లాడుకోవాలి. దీన్నే పరేటో ప్రిన్సిపల్ అని కూడా అంటారు. పాత క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏ టాపిక్స్ ఇంపార్టెంటో మనకొక ఐడియా వస్తుంది. ఈ చార్ట్ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతోంది. మనకు ఎగ్జామ్స్లో వచ్చే 80% ప్రశ్నలు సిలబస్లోని కేవలం 20% పోర్షన్ నుంచే వస్తాయట. అంటే ఆ కీలకమైన 20% సిలబస్పై ఎక్కువ ఫోకస్ పెడితే తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేయొచ్చు. దీన్నే స్మార్ట్ వర్క్ అంటారు. సరే, ఇవన్నీ థియరీ. మరి ప్రాక్టికల్గా ఎగ్జామ్ హాల్లో మన ఆన్సర్ షీట్ని ఒక వెపన్లా ఎలా మార్చుకోవాలో కొన్ని ఉదాహరణలతో సహా ఇప్పుడు చూద్దాం. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్కి జవాబును పారాగ్రాఫ్ల కింద కాకుండా ఇలా పాయింట్స్ రూపంలో రాయడం చాలా బెటర్. ఎందుకంటే ఎగ్జామినర్ కీ పాయింట్స్ని ఈజీగా గుర్తించి ఫుల్ మార్క్స్ వేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. మనక్కూడా టైం సేవ్ అవుతుంది. షార్ట్ ఆన్సర్స్కి రూల్ చాలా సింపుల్. టు ద పాయింట్. ఏం అడిగారో దానికి సూటిగా జవాబివ్వాలి. అనవసరమైన సోది రాయొద్దు. కరెక్ట్ కీవర్డ్స్ యూజ్ చేస్తే 1-2 లైన్స్లోనే ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. సైన్స్ లాంటి సబ్జెక్టుల్లో డయాగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్. అయితే డయాగ్రామ్స్ అంటే మనం పెద్ద ఆర్టిస్టులమై ఉండాల్సిన పనిలేదు. బొమ్మ నీట్గా, క్లియర్గా అన్ని పార్ట్స్కి పెన్సిల్తో కరెక్ట్గా లేబులింగ్ చేసుంటే చాలు, అదే ఎక్కువ మార్కులు తెచ్చిపెడుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజీ. ఎగ్జామ్ రాయడమంతా అయిపోయాక లాస్ట్ 15 మినిట్స్ కేవలం రివిజన్ కోసమే పెట్టుకోవాలి. క్వశ్చన్ నంబర్స్ అన్నీ కరెక్ట్గా వేశామా, డయాగ్రామ్స్కి లేబుల్స్ ఉన్నాయా, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా అని 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఇలా చేస్తే అనవసరంగా పోయే చాలా మార్కులను మనం కాపాడుకోవచ్చు. ప్రతి సబ్జెక్ట్కి దానికంటూ ఒక ప్రెజెంటేషన్ స్టైల్ ఉంటుంది. ఉదాహరణకు సైన్స్లో పాయింట్స్, డయాగ్రామ్స్ ముఖ్యం. మ్యాథ్స్లో అయితే ప్రతి స్టెప్ని క్లియర్గా చూపిస్తూ ఫైనల్ ఆన్సర్ని బాక్స్లో పెట్టాలి. అలాగే సోషల్కి హెడ్డింగ్సు,
ఇంగ్లీష్కి చిన్న పారాగ్రాఫ్స్ చాలా బాగా వర్కౌట్ అవుతాయి. సరే, ఇదంతా కేవలం ఎక్కువ మార్కులు తేవడం కోసమేనా? కాదు, మంచి ప్రెజెంటేషన్ మన కాన్ఫిడెన్స్ని కూడా పెంచుతుంది. దాని సైకలాజికల్ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మన ఆన్సర్ షీట్ నీట్గా, ఆర్గనైజ్డ్గా ఉన్నప్పుడు అది మనలోనే ఒక రకమైన కాన్ఫిడెన్స్ని నింపుతుంది. అదే సమయంలో ఎగ్జామినర్కి కూడా మన పేపర్ను దిద్దడం ఈజీ అయి వాళ్లలో ఒక పాజిటివ్ ఇంప్రెషన్ కలుగుతుంది. ఇది మనకు చాలా హెల్ప్ చేస్తుంది. ఒక మంచి మాటతో ముగిద్దాం. ఎప్పుడూ మార్కుల కోసం చదవద్దు. సబ్జెక్ట్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్తో చదవండి. సబ్జెక్టుపై గ్రిప్ వస్తే మార్కులు అవే వస్తాయి. ఈ నాలెడ్జ్ కేవలం పరీక్షలకే కాదు, మన ఫ్యూచర్కి కూడా ఉపయోగపడుతుంది. మరి ఈ ఎనాలిసిస్ నుంచి నేర్చుకున్న విషయాలతో మన ప్రిపరేషన్లో చేర్చబోయే ఆ ఒక్క స్మార్ట్ అలవాటు ఏంటి? ఒక చిన్న మార్పు మన రిజల్ట్లో పెద్ద తేడాను తీసుకురాగలదు. ఆలోచించండి.